కన్నా కొంత అస్వస్థతగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం కీర్తన గ్రంథంలోంచి 42వ కీర్తన మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 42వ కీర్తనలో వ్రాయబడిన సంగతులు ధ్యానం చేద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తన కోరహ కుమారులు రచించిన కీర్తనని. ఈ కీర్తనలో 9వ వచనంలో శత్రు బాధ చేత, మరి శత్రువులు నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్న సందర్భంలో మరి కీర్తన రచించబడింది. మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రభు ఏం మాట్లాడతాడు ఈ విషయాల్లో, ఈ సందర్భంలో ఆయన మనతో ఏమి ఉత్తరమిస్తాడా అని మనం ఆశగా మనం చేరి వస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం కనిపెడతా ఉంటాం. అయితే ఆయన ఆకలి కొనిన వారిని తృప్తిపరుస్తాడు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు లూకాసు వార్తలో స్పష్టంగా వ్రాయబడినట్లుగా 2వ అధ్యాయం లూకాసు వార్త 38వ వచనంలో కనిపెట్టు వారితో మాట్లాడుట. దేవుని యొక్క కృపకున్న లక్షణం ఏంటంటే, ఎవరైతే విడుదల కొరకు కనిపెడుతున్నారో వారితో దేవుని యొక్క కృప ఆయనను గూర్చి మాట్లాడుతుంది. హన్నా అనగా దేవుని కృప. దేవుని కృప విడుదల కొరకై కనిపెడుతున్న వారితో మాట్లాడుతుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరానికి రావటం అనేది లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరీ జ్ఞాపకం చేస్తుంది. 53లో 153లో ఏమని చూడండి. ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో ఆయన సంతృప్తి పరుస్తాడు. ఆకలి కొనిన వారిని ఆయన మంచి పదార్థంతో సంతృప్తి పరుస్తాడు. కాబట్టి మనం దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. మరి నీ దేవుడు ఏమాయను అనే పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుడు ఉన్నాడు. సంఘములో క్రీస్తున్నాడు. సంఘముగా మనం కూడి రావాలి. ప్రభు చెప్పారు కదా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఎందురో వారి మధ్య నేను ఉందును అని చెప్పారు. మత్తయి సువార్తలో 18:20, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఎందురో. కాబట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధికి రావాలి. అపోస్తుల కార్యాలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అని వ్రాయబడి, దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అబ్రహాము 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఐగుప్తు దేశమునకు వెళ్ళాను అనే మాట చూస్తాం. ఐగుప్తు దేశమునకు అబ్రహాము వెళ్ళాను కాదు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మీరు చదివితే కనాను దేశంలో ఉన్నవారు ఐగుప్తుకు వెళ్ళారంటే అర్థం ఏంటంటే, 24వ అధ్యాయము వచనం 4లో ఐగుప్తులోనికి దిగేను అని అర్థం. కాబట్టి అబ్రహాము దిగేను.
అబ్రహాము దిగెను అనే మాట చూస్తున్నాం. కానీ దేవాలయం అనగా ఎక్కెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుని మందిరానికి మనం వస్తే ఎక్కినట్లు అర్థం. ఐగుప్తుకు వెళ్ళటం అంటే దిగిపోవటం అని అర్థం. దేవుని మందిరంలో ఏముంది? రూతు గ్రంథం 1వ అధ్యాయం వచనం 6. బెత్లెహేం బెత్లెహేం గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. కాబట్టి బెత్లెహేములో ఆహారం ఉంది, దేవుని మందిరంలో ఆహారం ఉంది. ఇదే మాట మనం మలాకీ గ్రంథంలో కూడా చదువుతున్నాం. మలాకీ గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు కదా. పాత నిబంధనలో ఆఖరి గ్రంథం ఏది? మలాకీ గ్రంథం. అక్కడ ఏం రాశాడు? నా మందిరంలో ఆహారం. క్రొత్త నిబంధనలో ఆఖరి గ్రంథం ఏది? ప్రకటన గ్రంథం 3:20 ఏం చెప్పాడు? ఎవడైనను నా మాట విని తలుపు తీస్తే అన్నాడు. ఎందుకంటే మందిరంలో ఆయన స్వరం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, తలుపు తీస్తే నా స్వరం అంటున్నాడు. కాబట్టి ఆయన మందిరంలో ఆహారం ఉంది, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరానికి మనం ప్రయాణం చేసి వెళ్ళాలి. దేవుని మందిరానికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కిపోతున్నామని అర్థం. మనము ఐగుప్తుకి వెళ్తే తెచ్చుకునేది విశ్వాస సంబంధమైంది కాదు. గలతీపత్రిక 4:24లో హాగరు ఐగుప్తీరాలు విశ్వాస సంబంధం గాని ధర్మశాస్త్రాన్ని తెలియపరుస్తుంది. కానీ మనం దేవుని మందిరానికి వస్తే మనము విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వంలో విశ్వాస గృహానికి మనం చేరి వస్తే మనం విశ్వాస వాక్యాన్ని తెచ్చుకోవచ్చు. మనం చేరి వస్తున్నప్పుడు విశ్వాసముతో కూడిన ఆత్మ మనం పొందుకుంటాం. ఈ సమస్యల్లో, ఇబ్బందుల్లో, శత్రువులు బాధలో మనం ఎవరిదైనా సంభాషణ వింటే ఏం జరుగుతుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా 4వ వచనంలో మరి ఒక ఆత్మను మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. అది పిరికితనం గల ఆత్మ, అది దాస్యపు ఆత్మ. సంభాషణ మనకు పిరికితనం గల ఆత్మనిస్తుంది. అదే మనం దేవుని సన్నిధికి వస్తే మనము యేసును గురించి వింటాం. మనము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన దేవుని ఆత్మను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళే ప్రయాణం అది ఎక్కిపోయే ప్రయాణం. ప్రభువుని చూడాలని ఆశగా చేరి వస్తే మనం ప్రభువుని చూసి తృప్తి చెందుతాం. బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన నయోమి ఆమె ఏం చేసిందంటే 1వ అధ్యాయంలో ఇలా అనిందనమాట. 1వ అధ్యాయంలో 21వ వచనంలో రిక్తురాలిగా తిరిగి రాజేసెను అనే మాట చెప్పింది. నేను రిక్తురాలను అని చెప్పింది. కానీ రూతు చూడండి 2వ అధ్యాయంలో బెత్లెహేంకి వచ్చాక 18వ వచనంలో తృప్తి పొందిన తరువాత మిగిలిన దానిని ఆమె చూపించింది. తృప్తి పొంది మిగిలిన దాన్ని చూపించే అనుభవంలోకి రావాలి. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రయాణం ఎక్కిపోయే ప్రయాణం. ఈ ప్రయాణం మరి రిక్తురాలుగా చేసే ప్రయాణం కాదు. ఆమె రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటుందంటే 20వ వచనంలో చాలా దుఃఖం అంటుంది. చాలా దుఃఖం.
అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే దేవుని మందిరానికి దూరం అయిపోయి ఆమె దుఃఖం అనే అనుభవంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇదే కోరహ కుమారులు 84 కీర్తన రాస్తూ దేవుని మందిరాన్ని గూర్చిన అనుభవాల్లో వారు ఏం చెప్పారంటే 6వ వచనంలో బాకాలోయ జలమయమవుతుందని చెప్పారు. బాకా అంటే దుఃఖం అని అర్థం. బాకాలోయ జలమయమవుతుంది అని చెప్పారు. మన జీవితాల్లో బాకాలోయ జలమయం కావాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. మాకు తెలుసులే సత్యం అని అనుకోకండి. సత్యం తెలియటం వేరు, సత్యం తెలిసిన వారు వివేకంగా ప్రవర్తించటం వేరు. అందుకనే మనల్ని ఏం చెప్పాడంటే కొలసీ పత్రిక 1:12లో మీరు ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలని చెప్పాడు. అంటే నాకు తెలుసు అని నిర్లక్ష్యం చేసేది కాదు భక్తి. నాకు తెలుసు అని అనుకోవద్దు. పేతురు తన 2వ పత్రికలో ఏం చెప్పారు? మీరు సత్యమందు స్థిరపరచబడిన 1:12 నేను మీకు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నా అన్నాడు. మీరు సత్యమందు స్థిరపరచబడిన నేను ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నా అన్నాడు. ఒకసారి చదువుతారా తమ్ముడు? పేతురు 2వ పత్రిక 1:12. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మాస్టర్ ఇంకోసారి చదవచ్చు కదండి పంతులు గారు. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని ఇక్కడ ఏమనుందంటే సత్యమందు మీరు స్థిరపరచబడిన ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేస్తున్నా అన్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో సోమరితనం అనేది ఒకటి ఉంది చూడండి. అక్కడ 8లో సోమరులు ఏమవుతారు? నిష్ఫలులు అవుతారు. సోమరులు నిష్ఫలులు అవుతారు. 5వ వచనం పూర్ణ జాగ్రత్త. సత్యం తెలుసు అని వాక్యం వినటం మానేయద్దు. సత్యం తెలుసు అని మందిరానికి రావటం మానేయద్దు. సత్యం తెలుసు అని నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. కారణం ఏంటంటే మనం సత్యం తెలుసుకుంది వాక్యం పొందుకోవటానికే. మనం సత్యం తెలుసుకున్నది దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూడటానికే. సత్యం తెలుసుకోవటం అనేది మనకు సొల్యూషన్ కాదు. సత్యము ద్వారా మనం దేవుని వాక్యాన్ని పొందుకోవటం కొరకు. అందుకనే పూర్ణ జాగ్రత్త. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో విశేష జాగ్రత్త అని చెప్పాడు. లేకపోతే కొట్టుకొని పోబడతాం. మొదటి వచనం మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఎస్, ఇది శ్రద్ధగా ఆచరించే నిబంధన అన్నమాట. క్రొత్త నిబంధన అంటే నిర్లక్ష్యం అనేది అసలు ఇందులో ఉండదు. పడుకొని జూమ్లో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఉదయం చెప్తున్నాను, మీరు దౌర్భాగ్యులు నిజంగా. అంతే, లేచి కూర్చొని వీడియో ఆన్ చేసుకోండి. నాకు తెలీదు, మామూలు చెప్తున్నాను ప్రేమతో. వాక్యము క్రొత్త నిబంధనలో ఎలా వినాలంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. ఏమన్నానంటే ఇది శ్రద్ధగా వినేది అని చెప్పాడు. కాబట్టి శ్రద్ధగా వినే నిబంధనలో మనం ఉన్నాం. ఓల్డ్ కవనెంట్ కాదు, న్యూ న్యూ కవనెంట్ అనేది అది శ్రద్ధగా వినేది. మరి వాక్యం ఎలా వింటుంది? ఆయన పాదముల యొద్ద కూర్చుండి వింటుంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఆయన పాదముల యొద్ద కూర్చుండి వింటుంది అనే మాట మనం చూస్తున్నాం. 39వ వచనంలో ఒంటెలు ఎలా ప్రార్థన చేస్తున్నాయి? మోకరించాయి అనే మాట చూస్తాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఏమన్నారు? 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తాము.
మోకాళ్ళూని అనే మాట మనం చూస్తాం. మోకాళ్ళూని ప్రార్థన. ప్రార్థన అంటే అట్లానే ఆ పట్టం బాసిపట్టు వేసుకొని కూర్చొని మోకరించరు కొంతమంది. వాక్యం అంటే కూర్చొని వాక్యం వినరు. 5 గంటలకి లేచి మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 6 గంటలకు వాక్యం స్టార్ట్ అయ్యే లోపు స్నానం చేసేవాళ్ళు స్నానం చేసి రెడీ అయిపోవాల్సిన వాళ్ళు రెడీ అయిపోయి ఇక నెక్స్ట్ టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళిపోయేటట్టుగా వాక్యం వినాలి. అంతేగాని సగం టైం మీరు ఇచ్చి సగం మీరు రెడీ అయితే మీకు వాక్యం ఏం అర్థం అవ్వదు. అటు ఇటు తిరుగుతా వాక్యం అంటే ఏం అర్థం అవ్వదు. కూర్చోవాల. ఎందుకంటే అసలు ఈ నిబంధనలో నిర్లక్ష్యం అనే పదానికి అర్థం లేదు. అసలు అవకాశం లేదు. ఈ నిబంధనలో పూర్ణ జాగ్రత్త, విశేష జాగ్రత్త అనే విషయాలే మనం చూస్తున్నాం అన్నమాట. నిజంగా పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్పారు. మొదటి అధ్యాయం తిమోతి మొదటి పత్రికలో రెండో పత్రిక అనుకుంటా, క్షమించండి, రెండో పత్రిక మొదటి అధ్యాయంలో 17లో శ్రద్ధగా నన్ను వెతికాడు అనే మాట ఇక్కడ చెప్పాడు. శ్రద్ధ, పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా చెప్పాలి. శ్రద్ధ అనేది ఈ నిబంధన లక్షణం, క్రొత్త నిబంధన లక్షణం. మీకు తెలిసి ఈ వచనం, శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు. దరిద్రుడు అవుతాడు. దరిద్రుడు అవుతాడు. బద్ధకం ఉండకూడదు. మోషే దేవుని పని ఎలా జరిగించాడు, తర్వాత నోవహు దేవుని పని ఎలా జరిగించాడు అనే సందర్భాల్లో వాళ్ళు చేసిన పని క్రొత్త నిబంధన పనే. కారణం ఏంటంటే ఆ శాసనాలు తీసుకొని మందసంలో ఉంచి దానికి మోతకర్రలు దూచి దాని మీద కరుణాపీఠం పెట్టాడంటే అది న్యూ కవనెంట్ వర్కే. క్రొత్త నిబంధన పని దేవుని మందిర పని. దేవుని మందిరము అనగానే అది క్రొత్త నిబంధన పని. ఎందుకంటే పాత నిబంధనలో దేవుని సంఘం లేదు. కాబట్టి అవన్నీ కూడా ఛాయారూపకంగా ఉన్నాయి, కానీ అవన్నీ క్రొత్త నిబంధనకు ఛాయ. అందుచేత క్రొత్త నిబంధన అనేది పూర్ణ జాగ్రత్త, విశేష జాగ్రత్త. అసలు బద్ధకానికి అవకాశమే లేదు, నిర్లక్ష్యానికి అవకాశమే లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు ఆయన నాతో మాట్లాడతాడు కదండి. సిస్టర్స్ ఫీల్ అవ్వకండి, మీరు ఎప్పుడు హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చదువుకుంటారు. కానీ మీకు ఇంకో వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనంలో బద్ధకురాండ్రు అని కూడా ఉంది. ఈ స్త్రీలు ఎవరో ఒకసారి స్టడీ చేయండి. కాబట్టి చురుకైన స్త్రీలే లేరు, బద్ధకురాండ్రు కూడా ఉన్నారనమాట. ఏం చేస్తున్నారు ఈ బద్ధకురాండ్రు? వారు ఇంటెంట తిరుగుతున్నారంట. ఎందుకు? మాట్లాడుకోవటానికి. గృహ దర్శనాలు కాదు ఇవి, అర్థమైందా? కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యం వినే సహోదరి మరియా ఉంది. ఇంటింటా తిరుగుతూ పరుల జోలికి పోయే బద్ధకురాండ్రు కూడా ఉన్నారు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా నాలో బద్ధకం లేదన్న వాళ్ళు ధన్యులు. ఉదయ కాలం నేను చాలా చురుగ్గా ఉంటాను అనేవాళ్ళు ధన్యులు. నేను చాలా యాక్టివ్గా ఉంటాను అనేవాళ్ళు ధన్యులు. ఎందుకంటే మార్క్స్ వార్తలు మన ప్రభు పేరు ఏంటంటే పడుచువాడు. మనం కూడా చురుకుగా పనిచేసే వాళ్ళుగా ఉండాలి. ఇదంతా కూడా దేవుని మందిరానికి వచ్చి ఆయనను చూడాలి అనే ఆసక్తి కలిగి ఆయనను పొందుకోవాలనే ఆలోచన కలిగిన వారి అనుభవాలు ఇవన్నీ కూడా. పౌలు ఏం చేస్తున్నాడంటే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో పరిగెడుతున్నాడని రాయబడింది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆయన పరిచర్య విషయంలో ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెడుతున్నాడు అనే మాట మనం చూస్తాం. 24 వచనం. ఉన్న మీటింగులు మానేసి ఎవరైనా రమ్మంటే రాకుండా మనము దేవుని పనిని బొత్తిగా బద్ధకంగా చేసి రేపొద్దుట మనం సోమరివైన చెడ్డదాసుడు అని పిలువబడకూడదు. కాబట్టి అసలు ప్రభువుకి ఇష్టం లేదు సోమరితనం, నిర్లక్ష్యం.
నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఉండకూడదు. ప్రార్థన చేయండి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ జీవజల నదులు కదండి. జీవజల నదుల ఆత్మను అనుభవిస్తున్న వారు బద్ధకంగా ఉండలేరు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 39లో చదివినట్లుగా జీవజలముల ఆత్మ. ఈ దినాల్లో మనం వింటున్నప్పుడు అబ్రహాము గర్భం గురించి మనం వింటున్నాం. గర్భములో లేవిని కలిగిన అబ్రహాము, జీవజలముల ఆత్మను కలిగిన అబ్రహాము అని ధ్యానం చేస్తున్న సందర్భంలో అబ్రహాము ఆదికాండం 18 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఎందుకు అవుతున్నావు? ఎక్కుతున్నావు. నడుస్తున్నాడు. ఆదికాండం 18 అధ్యాయంలో అబ్రహాం ఏం చేస్తున్నాడు? పరిగెత్తాడు. పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం పరిగెత్తాడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 6వ వచనంలో శారా యొద్దకు త్వరగా వెళ్ళి ఏమన్నాడు? నీవు త్వరపడి అని చెప్పాడు. ఏమా చెప్పండి, అప్పుడు వయసు ఎంత ఏమిది? అబ్రహాం వయసు ఎంత? మీరు ఎంత వయసు చెప్పండి? యవనస్తులు ఉన్నారు. మీరు పరిగెడుతున్నారా? ఎక్కడికాడే కూర్చుంటున్నారా? నిర్లక్ష్యంగా ఉంటున్నారా? బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మీటింగ్కి రాకుండా. నిన్న మీటింగ్కి ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? బద్ధకం, సోమరితనం. ఉం? ఎక్కడ హనోక్ గారు ఫోన్ చేస్తారో నేను స్విచ్ ఆఫ్ చేసిన ధన్యులు కూడా ఉంటారు. ఆడియో వచ్చేస్తుంది కదా నెక్స్ట్. అలాంటి పనులు చేయకండి దయచేసి. జాయిన్ అవ్వని వాళ్ళకి ఆడియోలు పంపించకండి. జాయిన్ అయిన వాళ్ళు కూడా పంపించకండి. క్రమశిక్షణ తీసుకోండి, అప్పుడు వాళ్ళు సరి అవుతారు. ఇక్కడ వాక్యంలో అదే ఉంది. ఆదికాండం 18లో అబ్రహాము 7వ వచనంలో ఒక మంచి లేత దూడను తెచ్చాడు. సో దూడ ఆ సందర్భంలో మనకి ఏం గుర్తు చేస్తుంది? మలాకి గ్రంథం 4:2. ఆయన రెక్కల క్రింద ఉండేవారు ఎగిరి దూడల వలె గంతులేస్తారని ఉంది. సో ప్రభు అట్టి చురుకుదనం, అట్టి పడుచుదనం, అట్టి నిర్లక్ష్యం లేని పూర్ణ జాగ్రత్త, విశేష జాగ్రత్త మీ అందరికి దయచేయను గాక. జీవ జలముల నదిని అనుభవిస్తున్న వారు ఎవ్వరూ బద్ధకంగా ఉండరు. అది మీరు తెలుసుకుంటారు. వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ ఫౌంటైన్స్, మీరు పరిగెడతారంతే. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అనే మాట చూస్తున్నాం. నిర్గమాకాండం 2వ స్కందానికి చెందింది అని మనం నిన్నటి దినాన్న మనం జస్ట్ గుర్తు చేసుకున్నాం. నిర్గమాకాండాన్ని చదివి రండి అని కూడా నేను చెప్పాను. మీలో ఎవరైనా నిజంగా చదివి వచ్చితే దేవునికి స్తోత్రం. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చూస్తే 15వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ ఏమనుందంటే, వారు నీరు లేని చోటు దగ్గరికి వచ్చారని రాయబడి. మోషే వారిని నడిపిస్తున్నాడు. వారు 3 దినాలు అరణ్యంలో నడిచి నీరు లేని చోటుకు వచ్చారు. దుప్పి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? నీటి వాగుల దగ్గరికి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నీరు లేని చోటికి. దాని ఫలితం ఏంటి? అంతలో వారు మారాకు చేరిరి. ఇందాక మనం చదువుకున్న నయోమి బెత్లెహేంకు దూరంగా వెళ్ళి, దేవుని మందిరానికి దూరంగా వెళ్ళి ఆమె చేదును తెచ్చుకుంది. అందుకని మనలో చేదు అనేది ప్రారంభం అవ్వకూడదంటే మనం నీళ్ల దగ్గరే దిగాలి, నీళ్ల దగ్గరే ఉండాలి. నిర్గమాకాండంలో 15వ అధ్యాయం 27లో వారు నీళ్ల యొద్ద దిగిరి. అండర్లైన్ చేయండి, అది నీళ్ల యొద్ద దిగిరి. సో నీళ్ల దగ్గర దిగితే అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయంట. 70 ఈత చెట్లు. చెట్టు ఉంటే అక్కడ మార ఉండదు. చెట్టు అంటే సిలువ. కాబట్టి చేదు అనేది మనలో ఎందుకు స్టార్ట్ అయ్యిద్దంటే, అసంతృప్తి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిద్దో అప్పటి నుంచి చేదు స్టార్ట్ అయ్యిద్ది. చేదు స్టార్ట్ అయిన తర్వాత తిరుగుబాటు కూడా స్టార్ట్ అయ్యిద్ది. ఈ అధ్యాయంలో మిరియాము అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు అని కూడా అర్థం. మోయాబు అంటే అర్థం ఏంటి? నయోమి మోయాబుకి వెళ్ళింది అంటే అర్థం ఏంటండి? మోయాబు అంటే కూడా తిరుగుబాటే. సంఖ్యాకాండం 31:16. మార అంటే చేదు, మిరియాము అంటే తిరుగుబాటు. సో చేదు ఏదో ఒక అసంతృప్తి. అసలు మన అసంతృప్తిలో బ్రతకాల్సిన అవసరం ఉంది. అందుకని అసంతృప్తి అనేది కలవ మనలో కలగకుండా ఉండటానికే మనం దేవుని మందిరానికి రావాలి.
మనం వచ్చి అక్కడ కూడా చేసే పని ఏంటి? వాక్యం వినం. ప్రసంగి 5:1 దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? మీ ప్రవర్తన బుద్ధిహీనులు జాగ్రత్తగా అర్పించినట్లు చూసుకోవాలి. బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుడు శ్రేష్టం అన్నాడు. మందిరానికి వెళ్ళి కూడా వాక్యం వినకపోతే నీకు చేదు రాకపోతే ఏమైంది? తిరుగుబాటు రాకపోతే ఏమైంది? కానీ తిరుగుబాటు చేసేవాడికి ఏం లేదని విన్నాం. ఇందాక పాట పాడారు, మంచి పాట. ఇది కడవరి ఉజ్జీవం, ప్రభు రాకడి దినములు. తిరుగుబాటు చేసేవాడికి తెలివి లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? తిరుగుబాటు చేసే ఇశ్రాయేలుకు తెలివి లేదు, తెగులు ఉంది అన్నాడు. ఎందుకంటే తిరుగుబాటు వల్ల తెగులు వస్తుంది కానీ తెలివి రాదు. తెలివి లేనివాడు తిరుగుబాటు చేస్తాడు, తిరుగుబాటు చేసినవాడు తెగులే వస్తుంది. కానీ మీరు నిర్గమకాండం 15 చదవండి. మిరియాము చేతిలో తంబూరం ఉంది. అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఐగుప్తిలో కలుగు చేసిన రోగాల్లో ఏది మీకు రానినా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. చేదు లేని వారి జీవితాల్లో, తిరుగుబాటు లేని వారి జీవితాల్లో తెగులుకు దేవుడు ఆస్కారం లేకుండా చేస్తాడు. కాబట్టి ఎవరికైనా స్వస్థత కావాలి ఈ ఉదయకాలం, మీరులో తిరుగుబాటు ఉండకపోతే మీరు ఆటోమేటిక్ గా డివైన్ హీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. నిర్గమాకాండంలో 15వ అధ్యాయం 26వ వచనంలో ఎక్కడ చెప్పాడు ఈ మాట? అండర్లైన్ చేసుకోండి. అక్కడ అనే మాట అండర్లైన్ చేయండి. 25 నుంచి రాశాడు చూడండి. అక్కడ అండర్లైన్ చేయండి. అక్కడ ప్రభు చెప్పాడు, ఏ రోగం నీకు రానియను అన్నాడు. ఐగుప్తుల రోగాలు ఏ రోగాలు? ఐగుప్తీయులు ఎవరు? ఫరో ఎవరండి? హృదయాన్ని కఠినం చేసేసుకున్నవాడు, తిరుగుబాటు. ఎన్ని మేలులు చూశాడు, ఎన్ని సూచక్రియలు చూశాడు? ఆ ఏమనేవాడు సూచక్రియ చూసిన ప్రతిసారి? మైక్ పట్టుకొని మాట్లాడతాడు ఫరో. ఏమని? నాకు ఇప్పుడు అర్థమైంది దేవుడు అంటే ఏంటో, మీరు వదిలేండి, వాళ్ళని వదిలేండిరా, పంపించేయండి అంటాడు, కఠినమైపోతాడు. హృదయ కాఠిన్యత అనే దాన్ని కలిగిన ఫరో ఐగుప్తు రాజు. ఐగుప్తుల రోగాలు, అందులో మీకు ఏది రాకూడదు. ఆ రోగాలు మీకు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మీరు తెలివిలేనోళ్ళు అన్నమాట కదా. ఎద్దు గురించి గాడిద గురించి ఎందుకు చెప్పాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో? ఎద్దు దున్నినట్లు యేసుప్రభు వీపు దున్నబడింది కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. గాడిద గురించి ఎందుకు చెప్పాడు? గాడిద విప్పబడినట్లు మీ బలహీనతలన్నీ విప్పబడ్డాయి కాబట్టి మీ నడినెత్తులో బలహీనత ఉండకూడదు, మీ గుండె బలహీనంగా ఉండకూడదు, మీ దేహంలో ఎక్కడా రోగం ఉండకూడదు. అందుకని ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలు తెలివి లేనోళ్ళు అయిపోయారు. తెలివి ఎందుకు లేదంటే తిరుగుబాటు చేయటం చాలా తెలివి అనుకుంటున్నారు. తిరుగుబాటు చేస్తే తెలివి కాదురా బాబు, తిరుగుబాటు చేస్తే తెగులు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఎవరి గురించి చెప్పాడు? బలహీనతను రోగం కలిగిన స్త్రీ గురించి చెప్పాడు. అక్కడ కూడా ఏమన్నాడు? ఎద్దు మరియు గాడిదను విప్పి నీళ్లు పెట్టుట అన్నాడు. లూకాసు వార్త చదువుతున్నాం కదా మనం, చదివిన వచనాలే. 13వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయంలో జలోదర్ రోగం దగ్గర ఎవరి గురించి రాశాడు? మళ్ళీ గాడిద ఎద్దు గురించే రాశాడు. అక్కడేం చెప్పాడు? గుంటలో నుంచి గాడిదను ఎద్దును పైకి తీసుట. మనం 3 సందర్భాలు చదివాం. 3 సందర్భాలు ఎద్దు గాడిద, ఎద్దు గాడిద, ఎద్దు గాడిద ఉంది. ఈ 3 సందర్భాల్లో కూడా తెగులు గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, మన ప్రభు యొక్క వీపంతా ఎద్దు దున్నినట్లు దున్నబడి కూడా మన అస్వస్థతను అనుభవించడానికి కారణం ఏంటి? మన ప్రభు మన భారాలన్నిటి నుంచి మన బయటికి తెచ్చినా కూడా మన గుండె బలహీనంగా ఉండటానికి కారణం ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ రిబెలియన్ నేచర్ అన్నమాట. రిబెలియస్ గా మనం ఉంటున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. ఏదో ఒక చేదు మనలో ఉంది, ఏదో ఒక అసంతృప్తి మనలో ఉంది. కారణం నీరు లేదు, కారణం ఆహారం లేదు. ఎందుకంటే మనం వచ్చినా మన వాక్యం వినం, ఎక్కడో ఆలోచించుకుంటా అశ్రద్ధగా కూర్చుంటా మనం గడుపుతున్నాం. ప్రభు చెప్పాడు, అసలు మీరు ఏం చూడ్డానికి వెళ్ళారన్నాడు. లూకాసు వార్తలో కూడా 7వ అధ్యాయం, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, 25 వచనం. మీరు మరేమి చూడ వెళ్ళితిరి? ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ సువర్ణ దీప స్తంభాల మధ్యలో మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అందుకే వచ్చామా? ఏం చూస్తున్నాం? ఏం చూసాం? ఏం పట్టుకెళ్ళాం? ఆమె మిగిలిన వాటిని తీసుకొని వెళ్ళి తన అత్తకు చూపించింది.
ఈరోజు మనం ప్రతిరోజు వింటున్న వర్తమానాన్ని తీసుకెళ్లి చూపించకపోతే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా ఒట్టి చేతులతో వెళ్తాం. ప్రతిరోజు ఈ సంగతులు ప్రభు నాతో ఈ రోజు మాట్లాడాడని చెప్పేసేయండి వెంటనే. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 18వ వచనం, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. ఇది యానంలో అక్టోబర్ కాన్ఫరెన్స్ లో ఉదయకాలం జూమ్ కూడికిలో వచ్చిన వర్తమానం. నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. సో పొందాలి, చెప్పాలి. నిద్రపోయే వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్పరు మీకు. వాక్యం విన్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. మీరు కూడా వెళ్ళి చెప్పండి, ఈ మాటలు ప్రభు నాకు చెప్పాడని చెప్పండి. ఈ ఉదయం జూమ్కి వచ్చాను, ఆయన నాతో ఈ మాటలు మాట్లాడాడు అని చెప్పండి. అలా మీరు షేర్ చేసుకోగలిగితే, మిగిలిన వాటిని చూపించగలిగితే మీతో ఉన్నవాళ్ళే మిమ్మల్ని గమనిస్తారు. ఎంతకాలం నేను చూస్తున్నాను ఈ వ్యక్తిలో ఎప్పుడు తిరుగుబాటు లేదు, తిరుగుబాటు చేసిన లిస్ట్లో ఈయన ఉండడు, ఈమె ఉండదు అని మీరు చెప్తారు. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ షేరింగ్ ద వర్డ్. వచ్చిన తలంపులను భార్య భర్తలు పంచుకోవాలి. వచ్చిన వాక్యాన్ని తల్లిదండ్రులు పిల్లలు పంచుకోవాలి. అప్పుడు మన పిల్లల్లో నుంచి తిరుగుబాటు రాదు, నా భార్యలోంచి తిరుగుబాటు రాదు, నా భర్తలోంచి కూడా తిరుగుబాటు రాదు అని మీరు చెప్పగలుగుతారు. మన ఇంటిలో ఎవరి వల్ల తిరుగుబాటు వచ్చినా దాని అంతటి ఫలితం మన ఇల్లు అనుభవిస్తుంది. ఎందుకంటే బెత్లెహేంలో తిరుగుబాటు ఎవరి వల్ల వచ్చింది? ఖచ్చితంగా నయోమి వల్ల వచ్చింది, ఎలీమెలెకు వల్ల కాదు. మీకు ఎలా తెలుస్తారని అంటే, ఆయన తిరిగి తీసుకొచ్చి ఆమె చేత ఒప్పింపజేశాడు. ఆమె ఏమనింది తెలుసా? నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిమి అనలేదు, వెళ్ళి తిని అనింది. అంతేనా? ఆనందన్న చిక్కాల ఆనందాన్ని చెప్పాలి. అంతేనే, రిక్తురాలై తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె వెళ్ళి తిని అనింది కదండి. అంటే బిగ్ బాస్ ఎవరి ఇంట్లో? అక్కే తీసుకుపోయింది. అక్కలు తెగ తిప్పేస్తారనమాట కొంతమంది. ఈ అక్క తిప్పేసింది, తిరిగి తీసుకొచ్చింది. వచ్చినప్పుడు ఈమెకు పాఠం చెప్పాడు ప్రభు. ఇప్పుడు చూడండి ఈమె ఎంత బాగా చెప్తుందో. 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? 4వ వచనం, అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్తుంది. ఏమేం చేసింది? ఆయన పాదాలకు దూరంగా. లవోదికే సంఘంతో ఏమన్నాడు తెలుసా? నీ దగ్గర బంగారం లేదు అంటే అర్థం ఏంటి? మనం పాడతాం కదా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నీ వచ్చి తిని. మనం పాడతాం పాద సన్నిధి అంటాం. పాద సన్నిధి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ రాయబడింది ఏమనంటే 15వ వచనంలో, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజి. లవోదికే సంఘంలో ఆ బంగారం లేనందుకు ఏమన్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడవు అన్నాడు. బేతనీ అంటే అర్థం ఏంటి? పేదల ఇల్లు. యేసుప్రభు లాస్ట్ కాళ్ళు మోపింది ఎక్కడ? ఈ భూమి మీద. ఆఖరిగా ఆయన పాదములు మోపిన స్థలం ఏది? ఈ భూమి మీద బేతనీయే. లూకాసు సువార్త 24:50, ఆయన బేతనీ నుండి వెళ్ళిపోయాడు. మీరు చూడండి, ఏదైతే పేదల ఇల్లు అని పిలువబడిందో ఆ ఇంటిలో సంవత్సర ఆదాయం ప్రభు పాదాల దగ్గర పోయబడింది. అంటే రిచ్గా అయిపోయారు వాళ్ళు. మనం దేవుని సేవకుడు మన ఇంటికి పిలవం, మనం దేవుని సన్నిధికి వెళ్ళాం. ఆ బేతనీ లాగే ఉంటుంది. పిలవాలి. అభిషేకం గల దైవజనులను మనం ఇంటికి పిలిచి 10 మందిని కూర్చోబెట్టి మన వాక్యం వినిపిస్తూ ఉంటుండగా ఆటోమేటిక్గా మన ఇల్లు ఆశీర్వాదకరంగా. బేతనీలో 7 సార్లు ప్రభు వచ్చాడు. సువార్తలు 7 మరియులు ఉన్నారు. అంటే చేదు 7 సార్లు ఉంది, తిరుగుబాటు 7 సార్లు ఉంది, రోగం 7 సార్లు ఉంది. కానీ 7 సార్లు ఆయన బేతనీని దర్శించాడు. ఆ బేతనీలో ఉన్న మరియా, ఆమె చేదు కాదు, ఆమె తిరుగుబాటు కాదు, ఆమె రోగం కాదు. మీరు చూడండి,
మరియ చాలా ఆరోగ్యవంతురాలని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తన సహోదరుడి విషయంలో చాలా ఓపికగా కనిపెట్టింది. చాలా నిరీక్షణతో కనిపెట్టింది ప్రభు కొరకు. ఆయన రాగానే ఆయన పాదముల మీద పడి ఏడ్చినప్పుడు ప్రభు లాజరును బ్రతికించాడు. ప్రభు ఈ ఉదయకాలం మీకు అట్టి ఆలోచన కలిగించును గాక. ఆయన పాదాలకు దూరంగా వెళ్ళిపోయి నయోమి చెప్పింది అనమాట, నేనే తీసుకెళ్ళాను, నాకు పాఠం వచ్చింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, స్నానం చేసి తైలం పోసుకొని కళ్ళమునకు మెల్లగా పొమ్మని చెప్పింది. ఎందుకు మెల్లగా పొమ్మని చెప్పింది? ఎంతో మంది చెప్పుడు మాటలమ్మా, ఎల్లక్కర్లొద్దు, లైవ్ లో వినొచ్చు, గుండెలో దేవుడు ఉంటే చాలు, అక్కడికే వెళ్ళాలా అని చెప్పేవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. లేదు లేదు, నువ్వు వెళ్ళు. ఏం మధు నవ్వుతున్నా అంటే నిజమే కదా, అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకని ఏమన్నాడు, ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితే నెమ్మది నెమ్మదియే. ఎందుకు నెమ్మది నెమ్మది అంటే, మెల్లగా వెళ్ళలేదనుకోండి, ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా జీవితంలో రాత్రి ఉందండి, మా జీవితంలో చీకటి ఉందండి, మా జీవితంలో వెలుగు లేదండి, మేము ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నామంటే, అవసరం లేదు, ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, ఇంట్లోనే మొక్కుకో అని చెప్తారు. అందుకనే మెల్లగా వెళ్ళు, ఎవరికి తెలియొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళేదాకా కూడా నేను ఎవరు కలతపరచొద్దు అని చెప్పింది. ఎందుకంటే ఈమె చాలా శబ్దాలకు డిస్టర్బ్ అయిపోయి మొత్తం భర్తకు పిల్లలకు చెప్పి మోయాబ్ దేశాన్ని తీసిపోయింది. పెళ్ళిళ్ళు ఎవరు చేయించుంటారు? అక్కే. మీరేం డౌట్ పడకండి, అక్కే చేయించింది వాళ్ళ చేత పెళ్లి. ఎందుకంటే అంతా ఇక్కడ బిగ్ బాస్ అక్కే పెళ్లి చేపించేసింది. మహులోను కిలియోను పెళ్లి కొడుకు పేరు మహులోను కిలియోను. రూతు ఓర్పకి ఇచ్చి పెళ్లి చేపించింది అనమాట. ఆమెకు చాలా క్లియర్ గా దేవుడు లెసన్ చెప్పాడు. సో ప్రభు బెత్లెహేములో ఓబేదును పుట్టించాడు. ఓబేద్ అంటే సేవకుడు. సేవకుడికి దూరంగా, ఆహారానికి దూరంగా నిన్ను తీసుకొని వెళ్ళిపోతున్న వారిని గుర్తించి ఇప్పుడే ఆ ప్రయాణాన్ని ఆపుకోండి. సేవకుడికి దూరంగా మీరు ప్రయాణం చేయటం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఓబేద్ ఎవరి దగ్గర పెరిగాడు? నయోమి దగ్గరే. ఏం పాఠం చెప్పాడు ప్రభు? నువ్వు సేవకుడికి చాలా సమీపంగా ఉండాలి. ఇప్పుడు ఆమె పేరు నయోమి, ఇప్పుడు ఆమె పేరు మాధుర్యం. ఎందుకంటే ఇప్పుడు ఆమె మళ్ళీ గృహ నిర్వాహకుడికి దగ్గరగా బతుకుతుంది కదా. మీలో ఎంతమంది నాకు ఫోన్ చేశారు, ఎంత వాక్యం పొందుతున్నారు కదా, ఎంత పరిచయం పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ నాతో ఫోన్ మాట్లాడుతున్నారా? లేదు కనీసం ఒకసారైనా ప్రార్థన చేయండి అని మీరు నన్ను అడిగారా? గృహ నిర్వాహకుడు దూరంగా తీసుకెళ్లిపోయే ఆలోచనలో మీరు ఉన్నారా? మీరు ఖచ్చితంగా తిరుగుబాటులోకి వెళ్ళిపోతారు. ప్రభు మనల్ని కాపాడాలి. మనం ఎప్పుడు సేవకుడితో పంచుకుంటా ఉండాలి. మీరు చాలా బిజీ అండి, ఉమ్, మీరు చాలా బిజీగా ఉంటారని నేను ఫోన్ చేయట్లేదు అంటే మంచి ఆలోచనే, కానీ అది వంక కాకూడదు. ప్రభు స్తోత్రం. అర్థమైందా? అది ఒక వంక కాకూడదు. ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి. కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే బెత్లెహేముకు, ఓబేదుకు దూరంగా మనం వెళ్ళిపోతామో, మనము తిరుగుబాటుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సంఖ్యాకాండం 31:16 ప్రకారం మనం తెగులుకు దగ్గరికి వెళ్తున్నాం. ఏ తెగులు మనకు రాకూడదండి. ప్రేమతో చెప్తున్నాను, తిరుగుబాటు వల్ల వచ్చే తెగులు ఐగుప్తు రోగం. అది మీకు రానినని అక్కడ ఆయన చెప్పాడు. కాబట్టి అది మనకు రాకూడదు. ఈ ఉదయకాలం ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. 84వ కీర్తనలో ఆ మందిరంలో ఎవరున్నారంటే ఇలా చెప్తున్నాడు. సారీ, 42వ కీర్తన, క్షమించండి, 42వ కీర్తనలో ఆ మందిరంలో ఎవరున్నారంటే ఏడు చెప్తున్నాడు, నా రక్షణకర్త. 5వ వచనం. రక్షణకర్త అంటే అర్థం ఏంటంటే సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు అని అర్థం. అంటే అన్ని విషయాల్లో మేము భద్రపరచబడతాం. దేవుని మందిరానికి వచ్చేవారు, యేసుక్రీస్తుని చూసేవారు అన్ని విషయాల్లో కాపాడబడతారు. ఏం డౌట్ లేదు. 24వ అధ్యాయం ఆదికాండం, దేవుడు అబ్రహాముని ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో. యోహాను 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్తావు. ఎఫెసీ పత్రిక 1:3, ప్రతి విషయంలో ఆయన మనలను ఆశీర్వదించాడు కాదా?
ఏదో లోటు ఉంటే శత్రువు మనల్ని అడిగేస్తాడుగా ఈ విషయంలో మరి ఏంటని. అందుకని మనం ఏం చెప్పాలంటే అన్ని విషయాల్లో ప్రభు మనల్ని రక్షిస్తాడు. రక్షణకర్త. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడ్డాడు. అంటే ఆయన మన ప్రతి శ్రమను అనుభవించాడు. ఎప్పుడు ఆయన ప్రతి మహిమను మనకు చూపిస్తాడు. పేతురు 1:11. ప్రతి శ్రమను అనుభవించాడు కాబట్టి ప్రతి మహిమను చూస్తాం. ఇది సంపూర్ణమైన రక్షణ. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షిస్తాడు. శత్రువు ఉన్న వాటిలోంచి దాడి చేస్తాడా, లేని వాటిలోంచి దాడి చేస్తాడా? చెప్పండి. మనం ఉన్నాయన్నీ చెప్తుంటుంటే అది లేదుగా అంటాడు. అక్కడ కూడా ప్రభు రక్షిస్తాడు మనల్ని. లేదు అనుకోకండి, అక్కడ కూడా ప్రభు నింపుతాడు. ఎఫెసీ 1:23. సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. అందుకనే ఏది లేదో అందులో దూరేద్దామని ట్రై చేస్తాడు. అక్కడ కూడా ప్రభు లోటు లేకుండా చేస్తాడు. ఓకే, మీలో ఎవరైనా లేదు 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 అనుకునే దగ్గర కూడా ఇలా చెప్పండి, అక్కడ కూడా ప్రభు నింపుతాడు అని చెప్పండి. ఎఫెసీ 1:23. ఆయన సమస్తమును పూర్తిగా నింపుతాడు. ఎందుకంటే అసలు అపవిత్రాత్మ అంటే ఎవడు? లూకాసు వార్త 11వ అధ్యాయంలో వాడు నీరు లేని చోట్ల తిరుగుతాడు. 24. మనం ఎక్కడైతే లేదు అనే లోటును వ్యక్తం చేస్తున్నామో అక్కడ వాడు వస్తాడు. కాబట్టి అక్కడ కూడా మీరు అనౌన్స్ చేయండి ఏమనంటే, ఎక్కడ కూడా నిధులు ఉన్నాయి, ఎక్కడ కూడా నింపబడతాం. ఈ విషయంలో కూడా ప్రభు శ్రమ పొందాడు. ఈ విషయంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో సమృద్ధి కుమ్మరించబడింది. బట్ మేనిఫెస్టేషన్ విల్ టేక్ సమ్ టైం. అది ప్రత్యక్షం అవడానికి కొంతకాలం పడుతుంది, కానీ వాస్తవంగా అది కూడా కుమ్మరించబడింది మన హృదయంలో. ఎఫెసీ 1:3 చదవండి, మీరు అర్థమైంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించెను. అది పాస్ట్ టెన్సే కానీ ఫ్యూచర్ టెన్స్ కాదు. ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. 42వ కీర్తనలో దేవుని మందిరము అనే సన్నిధికి ప్రభు మనల్ని తీసుకొని వస్తున్నప్పుడు మనం రక్షణకర్త దగ్గరికి వస్తున్నాము. మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండొచ్చు. తిమోతి పత్రికలో పౌలు ఎవరి యందు నిరీక్షణ అన్నాడు చెప్పండి? ఎవరికైనా వచనం గుర్తుందా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు ఎవరి యందు నిరీక్షణ అన్నాడు? చదవండి. 10వ వచనం. మనుషులకు అందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాం. అర్థమైందా మీకు? ఇప్పుడు అవిశ్వాసి అవసరత ఏముంటది? పాపక్షమాపణ. విశ్వాసి కూడా రక్షణ అంటే ఏంటి? మన ప్రతి విషయంలో ఆయన రక్షిస్తాడు. విశ్వాస దేవునికి ఏమవుతాడు? జాన్ పాల్ గారు కుమారుడు అవుతాడు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహామే తన బిడ్డకు పెళ్లి అవ్వలేదని ఆలోచిస్తే మీ డాడీ ఆలోచించడా జాన్ పాలు? కాబట్టి అక్కడ లేదు అని లోటు చూపించుకు ఎవరికి దూరేస్తాడు అపవిత్రాత్మ. నాకు పెళ్లి అవ్వట్లేదని మీరు ఎవరు పెళ్లి కాని వాళ్ళు అనుకోకండి. నాకు పిల్లలు లేరని పిల్లలు లేని వాళ్ళు అనుకోకండి. ఆయన సమస్తాన్ని పూర్తిగా నింపుతాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా బాహుబలం తక్కువైందా? లేదు అనుకుంటే అక్కడ నింపుతాడు. వాడు వచ్చేస్తాడు. అందుకని అక్కడ ఏం చేయాలంటే, విశ్వాసులకు రక్షణ అంటే విశ్వాస యొక్క అవసరత ఏంటి? సమస్తం అవసరతే. ఆ సమస్త విషయాల్లో మనం నిరీక్షణ ఉంచాలి. ఆ పాట ఇందులోంచే రాశారు 42లో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మనము స్తుతించాల, ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, ఈ విషయంలో లోటు ఉంది, కానీ ఈ విషయంలో కూడా నీవు శ్రమను పొందావు, నా హృదయంలో దాన్ని కుమ్మరించావు, దాన్ని నేను చూడబోతున్నాను అని మీరు స్తుతించాలి.
అలా స్తుతించినట్లయితే మీరు చూస్తారు. మీరు చేరి వస్తారు మందిరానికి. విసిగిపోతే రారు. విసిగిపోయి రారు, రాకుండా సాధించలేరేది. అంతే. వస్తే చూస్తారు. అసలు ఈ రోజు మార్నింగ్ మానేద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు ఏం చూశారు? అది మీరు మానేస్తే చూడలేరు. అంతే. వస్తే మాట్లాడతాడు. మాట్లాడితే నిరీక్షణ ఇస్తాడు. తీతు 3:6. నిరీక్షణ ఇస్తే నువ్వు స్వాధీనం చేసుకుంటావు. మన భక్తి అంతా నిరాశతో ఏదో సాధిద్దాం అనేది కాదు, నిరీక్షణతో సాధించేది. మీరు ఎంత ఏడ్చినా ఇచ్చేవాడు కాదు ఆయన. ఆనందిస్తే ఇస్తాడు. ఏడిస్తే పొందేది ఎవరండి? పిల్లలు కాదు. నాకు పొలం కావాలి, పొలం కావాలని ఏడ్చిందా అక్స కాలేబు దగ్గర? నీటి మడుగుల కొరకు ఆమె ఆనందంతో వేడుకుంది, ఇచ్చాడు. ఏడుస్తున్నాడు, ఇచ్చేయండి రా బాబు అనేది కాదు ఇది. ఆనందిస్తే ఇచ్చేది. సంగతులు విని నిరీక్షించి ఇది దేవుడు చేయబోతున్నాడు అనే ఆనందంతో స్తుతి గీతం పాడాలి, స్తుతిగానం చేయాలి. యెషయా గ్రంథం 54. ప్రభు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని అది ఇవ్వలేదంటే అది ఇచ్చేయటం, ఇది ఇవ్వలేదంటే ఇది ఇచ్చేయటం, అది అది మన తండ్రి పెంపకం కాదు. పిల్లలు ఏడుస్తున్నారని ఏదో ఒకటి పడేస్తాం మనం. వాళ్ళు పిల్లకాయలు కాబట్టి. మన పిల్లకాయలు కాదు కదా. గలతీ పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున. మన బాల శిక్షకుని క్రింద ఉన్న వాళ్ళం కాదు. ఏడిస్తే ఏదో ఒకటి ఇస్తారని ఏడుపు మొహం వేసుకొని చూడకూడదు. ఇచ్చిన వాటిని బట్టి ఆనందిస్తూ ప్రభు ఇస్తాడని నిరీక్షణ కలిగి ఆనందిస్తూ ఉంటే రైట్ టైం వచ్చినప్పుడు ప్రభు మనకు ప్రతిదీ ఇస్తాడు. నిజం చెప్పండి, మనం ఎంత ఆశీర్వదించబడ్డాం. ఈ దినాన్ని మనకి ఏ కొదువ లేకుండా తృప్తిగా అన్ని ఇచ్చాడు. ఇంకా మిగిలిన కూడా ఆయన ఇస్తాడు. నిరీక్షణ పెట్టుకోండి. మనం నిరీక్షిస్తుంది ఎవరి యందు? జీవము గల దేవుని యందు. కాబట్టి ఇప్పుడు రక్షణ నిరీక్షణ ఏమన్నాడు? రక్షణ నిరీక్షణ ఏంటి? శిరస్త్రాణం. ఆ? శిరస్త్రాణం. శస్త్రాణం, హెల్మెట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలి. అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు రక్షణ విషయంలో నిరీక్షణ లేకుండా ఉంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు మీ తలంపులలో బ్యాడ్ థాట్స్ పెట్టేస్తారు. సో శిరస్త్రాణం ధరించుకోండి. ఇంకా ఏం చేస్తాడమ్మా, ఇంకేమిస్తాడమ్మా, ఇంకెంతకాలం అమ్మా అని అన్నవాళ్ళు మీ తలకాయలో చెడ్డ ఆలోచనలు ఉంచుతారు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? 8వ వచనం, రక్షణ నిరీక్షణ అని శిరస్త్రాణం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. ప్రేమతో చెప్తున్నాయి ఉదయకాలం. హెల్మెట్ ధరించుకోండి. ఆయన ఖచ్చితంగా ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉండండి. ఇస్రాయేల్ అన్న ఎక్కడికి వచ్చినా హెల్మెట్ పెట్టుకుని, అందరూ హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఇస్రాయేల్ అన్న హెల్మెట్ చాలా ప్రత్యేకం ఉంటుంది. ఎందుకంటే అది పసుపు రంగులో ఉంటుంది, ఎల్లో కలర్. అందుకని ఆ హెల్మెట్ ఈజీ గుర్తుపట్టవచ్చు. నేను ఇలా అంటున్నాను, మరి నిజమైన హెల్మెట్ ఉందా? లేదా ఎవరైనా ఏదైనా తలంపుల చేత పాడు చేసేస్తారు. మన తలకాయలో ఎన్నో రకాల తలంపులు పెట్టేస్తారు. రక్షణ విషయంలో, అంటే రక్షణ అంటే ఇక్కడ పాపక్షమాపణ కాదు, విశ్వాస యొక్క రక్షణ అంటే అన్ని విషయాల్లో ప్రభు కృపనిస్తాడు అనే రక్షణ. ఆ రక్షణ విషయంలో మీకు నిరీక్షణ ఉండాలి. అదే దినాల్లో మీ శిరస్త్రాణం. సో 42వ కీర్తనలో ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, నేను దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నాను. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, నాలో నువ్వు ఎందుకు కరిగిపోతున్నావు అని అంటున్నాడు. కృంగిపోకు, కృంగిపోద్దు కదా. ఆశీర్వాదంగా వెళ్ళిపోయాడు. పాటలు బాగా పాడతాడు ఆయన. ఎందుకంటే ఆనందాన్ని ఆయన పాటలే పాడతాడు ఎక్కువ. ఇప్పుడు పాడట్లేదులే కానీ ఆయన పాడేవాడు. ప్రాణమా కృంగిపోతున్నావు ఎందుకని, దిగులు పడకు, వేదన పడకు, ప్రభు తోడున్నాడని. అందుకని మీరు కూడా చెప్పుకోవాలి, ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు తొందరపడిపోతున్నావు? చెప్పండి. ఎవరు తొందర పెడుతున్నారని మీరు చెప్పొద్దు, ఎవరో కృంగదీస్తున్నారని మీరు చెప్పొద్దు. ఎందుకంటే లెక్క ఎవరు చెప్పాలా? వాళ్ళు చెప్తారు వచ్చి క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అలవాటు అయిపోయి ఆదాము హవ్వలు అక్కడ కూడా చెప్పుకుంటారు, ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ అంటాడు. కుదరదాడ, ఎవడు లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. నీ స్త్రీ నిన్ను తొందర పెట్టినా తొందరపడదు, నీ పురుషుడు నిన్ను కృంగదీసినా కృంగిపోవద్దు.
ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏం చెప్పాడు? నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నువ్వేళ తొందరపడుతున్నావు, నువ్వెందుకు కరిగిపోతున్నావు? ఇంకా దేవుని యందు నిరీక్షణ పెట్టుకో. శత్రువు మాట్లాడుతున్నాడు అయినా పర్లేదు. ఈ కీర్తనలో చాలా మంచి పదాలు ఉన్నాయి. నా రక్షణకర్త అన్నాడు 8వ వచనంలో, నా జీవదాత అన్నాడు. ఎంత మంచి మాటలు రాశాడు చూడండి. ఆయన మన జీవదాత. నిర్గమాకాండంలో మనం ఏం చేస్తాం? పగలు మేఘస్తంభం. ఎక్కడేం చెప్పాడు? పగటి వేళ కృప 8వ వచనంలో. రాత్రి అగ్నిస్తంభం. అగ్నిస్తంభం ఏంటి? రాత్రి కీర్తన, దేవుని గూర్చిన ప్రార్థన. ఉదయం మేఘస్తంభంతో, రాత్రి అగ్నిస్తంభంతో ప్రభు ఎందుకు ఇశ్రాయేల్ నడిపించాడు నిర్గమకాండంలో? ఆ పగలు మేఘస్తంభం ఎందుకు, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు, ఎందుకు నడిపించాడంటే అక్కడ చెప్పాడు పగలు రాత్రి కూడా ప్రయాణమేనంట. 21వ వచనం, పగలు రాత్రి ప్రయాణం. దేవుని స్తోత్రం. సమయమందు అసమయం ఎందు ప్రయాసపడాలి. పగలు ప్రయాణాలే, రాత్రి ప్రయాణాలే, పరుగులే పరుగులు. అందుకనే పగలు మేఘస్తంభం ఉంచాడు, రాత్రి అగ్నిస్తంభం ఉంచాడు. పగలు కృప, రాత్రి కీర్తన మరియు ప్రార్థన. ఎక్కడా కృంగిపోవద్దు. పగలు కృంగిపోయి పని ఆపొద్దు, రాత్రి కృంగిపోయి పని ఆపొద్దు. పని చేస్తానే, పరిచర్య చేస్తానే ప్రభు వచ్చే దినానికి మనం మంచి బహుమానం కొరకై పరిగెడతానే ఉండాలి. ఎందుకంటే సమయమందు అసమయమందు కూడా ప్రయాసపడమన్నాడు. ప్రభు స్తోత్రం. మీరందరూ సాక్ష్యాలు చెప్పాలి. ఇదివరకు టైం ఎక్కువ ఉంది, టీవీలు చూసేవాళ్ళు, ఫోన్లు గెలుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు అవి చూడటానికి కూడా టైం లేదని చెప్పాలి. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్పిన ఈ మంచి మాట ఏంటంటే, 2వ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం కదా. ఉదయకాలం కీర్తన కూడా 42. 42 అంటే అర్థం ఏంటి? సంపూర్ణ సేవ. యేసుప్రభు 3.5 సంవత్సరాల పరిచయం, 42 నెలలు అన్నమాట. సో 42 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సమయమందు అసమయమందు ప్రయాసపడు. యేసుప్రభు ఎన్నింటికి లేచేవాడు? నిద్ర. మార్కు 1:35. పెందల కాడ పెందలగాడ ఇంకా చాలా చీకటి ఉండగానే ఎప్పుడు పడుకునేవాడు తెలుసా? ఆయన చాలా మంది దెయ్యం పట్టింది అనుకునేవారు అంటే. ఎందుకంటే ఇంకా సాయంత్రం అయినా కూడా భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా అందరూ వచ్చేస్తూ ఉండేవారు. సో మన ప్రభువు వలె మనం కూడా టైం చాలా తక్కువ ఉంది అన్నట్టుగా మన ప్రవర్తన ఉండాలి. సమయమందు అసమయమందు ప్రభు ప్రయాసపడే కృప మీకు దయచేయను గాక. నిరాశపడద్దు. ప్రతిదీ ప్రభు ఇస్తాడు. మన ప్రతి అక్కర తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన మాట అదే, క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరము తీరుస్తాడు. 4:19 ఫిలిప్పీ పత్రిక. ప్రతి అవసరం తీరుస్తాడు. సిస్టర్స్ రైస్ అయిపోయింది అంటారు. మీరు లోపల ప్రాణంతో అనుకోండి, ప్రాణమా కృంగిపోకే అన్నాడు. గ్యాస్ కూడా అయిపోయింది అంటారు. ఏమని చెప్తారు? ప్రాణమా తొందరపడకే అని చెప్పండి. ఇప్పుడే అందిన వార్త చెప్పు, ఇంట్లో కూరకి ఏమి లేదంటారు. అప్పుడేమనాలి? కరిగిపోకే అన్నాడు. అంతే. విసిగిపోకండి. విసిగిపోయి ఆ, అలసిపోయి పెద్ద పెద్ద కేకలేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే పిల్లలు నవ్వుకుంటారనమాట. పొద్దున పెద్ద యుద్ధం చేశాడు, ఇక్కడికి వచ్చి పెద్ద ప్రసంగం చేస్తున్నాడు అనుకుంటారు. అందుకని 42వ కీర్తనలో మనం ఎప్పుడు కూడా మన జీవదాత, మన రక్షణకర్త, ఉదయకాలము ఏర్పాటు ఉంది, రాత్రి కూడా ఏర్పాటు ఉంది. ఉదయము ఆయన ఏర్పాటు నుంచాడు, రాత్రి కూడా ఏర్పాటు నుంచాడు. అందరం కలిసి 11వ వచనం చదివి ముగిద్దాం. మీరందరూ కూడా చదవండి. 11వ వచనం మైక్ ఆన్ చేయకుండా మీరందరూ చదవండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను అనండి అందరు. ఇంకను, ఇంకను, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. యోబుతో ఏమనింది వాళ్ళ భార్య? ఆ? అయ్యగారిని ముందే పంపిద్దాం అనుకుంటు, మరి అమ్మగారు ఏం చేస్తుంది ఉండి? ఇంకా నువ్వు బతికెందుకు ఉన్నావు అంటుంది. మరి ఈమెం చేస్తుంది? కానీ చూడండి 2వ అధ్యాయం 9వ వచనం, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మ అంటుంది. అంటే నువ్వు ముందు చచ్చిపో, నేను తర్వాత వస్తానని చెప్తుంది ఈమె. ఇంకను అంటున్నారు చాలా మంది కూడా. ఇంకానా అంటే మనం ఏమనాలి? ఇంకను నేను ఆయన స్తుతిస్తాను.
మీరు మాట ఇకండి ఒకసారి, కానీ ఇంకా ఇంకా నిరీక్షణ పెట్టుకుందాం. ఆయన యందు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమాపత్రిక 5:5, గలతీ 5:5. ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం, ఈ నిరీక్షణ సఫలమవుతుంది. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఆ మనల్ని పిలిచిన వాడు మనల్ని సిగ్గుపరచడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఒట్టి చేతులతో పంపించడం, తృప్తినిస్తాడు, మిగిలిన వాటిని చూపిస్తాడు. కాబట్టి ఇట్టి నిరీక్షణ మీలో ఎప్పుడు ఉండాలి. హెల్మెట్ పెట్టుకొనే రండి. జూమ్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని రండి. హెల్మెట్ లేకుండా వస్తే మాత్రం మీరు వాక్యం వినలేరు. ఎందుకంటే మీరే కృంగిపోయి వాక్యం వినకుండా మళ్ళీ నిరాశతో వెళ్ళిపోవద్దు. సో మీరు ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. ఉదయం చేయండి ప్రయాణం, రాత్రి చేయండి. ఉదయం రాత్రి సమయమందు అసమయమందు ప్రయాసపడండి. దీనికి ఫలితం ఉంది. ప్రభు ఈ తలపు మన కొరకే దీవించినాడు. ప్రభు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు మనం దర్శించిన విధానం బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. 42వ కీర్తన, ఈ కోరా కుమారులకు ఇచ్చిన ఈ కీర్తనలో మరి మనము శ్రేష్టమైన సంగతులు పొందుకున్నాం. శత్రు బాధలు రాసిన ఈ కీర్తన ఆ, ద్వారా మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. ఆయన మందిరానికి చేరి వచ్చినప్పుడు సమృద్ధి అయిన ఆహారం, మంచి పదార్థాలు ఆయన ఇస్తాడు. ఆ మరి ఆయన మందిరంలో సమృద్ధి అయిన ఆహారం ఉందని మనము నేర్చుకుంటున్నాం. ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు, ఆయన మందిరానికి వస్తున్నప్పుడు ఎక్కిపోయే అనుభవాలు ఉన్నాం కానీ దిగిపోయే అనుభవం లేమని, ఈ కొత్త నిబంధన సంగతులు మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఉండవలసిన ప్రవర్తన శ్రద్ధగా వాక్యాన్ని వినాలని, విశేష జాగ్రత్త కలిగి వినాలని, అలాగే ఒకవేళ సత్యం తెలిసినప్పటికీ సత్యం స్థిరపరచబడిన పేతురు గారు సంగతి జ్ఞాపకం చేస్తున్నట్టుగా సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సోమవారంలో ఉండకూడదని, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని, ఫలం పోగొట్టకూడదని మనం విన్నాము. అయితే దుప్పి నీటి వాగుల కొరకే ఆశపడ్డట్టుగా మనము ఆయన వాక్యం కొరకు ఆయన ఏం మాట్లాడతాడనే విషయాన్ని మనం గమనించి రావాలని, మరి ఆ జీవజలంలో ఆత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ ఆత్మ కలిగి ఉన్న మనము మన పరుగును ఆపకుండా, మరి అబ్రహాము ఆ వయసులో కూడా పరిగెత్తినట్టుగా, పౌలు గారు యేసు గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తినట్టుగా, కృపాసువార్తకు సాక్ష్యం ఇవ్వడానికి పరిగెత్తినట్టుగా మనం పరుగును ఆపకుండా మనము ముందుకెళ్ళాలని. కాబట్టి ఎక్కడ కూడా మనము నీరులోని చోటుకు వెళ్లకుండా, మన జీవితంలో మారా అనుభవాలు రాకుండా, తద్వారా తిరుగుబాటులోకి వెళ్లకుండా, మనము తెగులు అనుభవించకుండా మరి సమృద్ధి జీవాన్ని మనం అనుభవించాలని, మరి ప్రభువుని చూడాలని, ప్రభువు చెప్పే మాటలు వినుటకు నేను ప్రభువు చూస్తుంది, ప్రభు నాతో ఈ మాటలు చెప్పాను అనే విధంగా మనం డిస్కస్ చేసుకోవాలి, వాక్యాన్ని పంచుకోవాలని. ప్రభు మనల్ని ఆ విధంగా నింపులుగా కానీ మరి మందిరంలో ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనకు ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి సేవకుల్ని వెంబడించాలి. సేవకుల మాటలు, లేకపోతే ప్రభు సేవకుల ద్వారా ఏం మాట్లాడిస్తున్నాడు ఆ మాటల కొరకే మనం వేచి ఉండాలని, దూరంగా ఉండకుండా మరి మనం ఆ మాటల కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా మాధుర్యమైన అనుభవంలో మనం వెళ్తామని విన్నాము. మన నిరీక్షణ దేవుని యందు ఉంది కాబట్టి మా ప్రాణం పొంగకుండా ఆ నిరీక్షణ కర్తవ్యం దేవుని యందు నిరీక్షించాం కాబట్టి ప్రతి విషయంలో ఆయన మాకు దయచేసి కుమారులం కాబట్టి ప్రతిదీ మనకు స్వాధీనపరుస్తాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ ఈ నిరీక్షణ అనే ఒక స్థిరస్థానం. మన తలంపులు కాపాడబడుతున్నప్పుడు తలంపులు పాడవకుండా దేవుని ద్వారా వచ్చే ప్రతిదీ మనం పొందుకుంటామని, ఆయన మన జీవదాత, మనల్ని పగలు రాత్రి మనల్ని కాపాడుతున్నాడు. అంతేకాదు పగలు రాత్రి కూడా ఆయన కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, సమయమందు అసమయం ప్రయాసపడుతున్నప్పుడు ప్రభు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. మరి ఇంకను నేను ఆయన శుద్ధించదను అనే అనుభవంలో ప్రభు అందరు నింపుగాక. శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడికలో ప్రారంభ చేసిన ప్రియులకు, గీతలు పాడిన వారికి, అలాగే వాక్య పండుగ జరిగించిన ప్రియులకు, అలాగే వాక్య సహాయం ప్రార్థించిన దేవుని సేవకులకు, అలాగే ఇంతవరకు నిలిచి ఉన్న ప్రియ సహోదరులందరికీ, దేవుని సేవకులకు, కుటుంబాలకు కూడిక పక్షాన ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా విన్న వర్తమానం బట్టి ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికను ముగింపు చేసుకుంటాం. మీరు సాయంకాలం జరగబోయే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా అవకాశం తీసుకుని ప్రార్థన చేసినట్లయితే మనము కూడికను ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటారు.
చాలండి. ప్రార్థన. మహాపరిశుద్ర మా తండ్రి ఏం దేవా, నీ ఘనమైన నామములకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభునాయన దేవా. ఇటు ఇది ఉదయకాలం సమయం మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచినందుకు చురుకని మెలుకుతోటి తండ్రి ప్రభా దేవ, నూతన దినమును నూతన జీవా కిరీటం మా అందరికీ దయచేసిన వాడు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి దేవా. నాయన 42 తండ్రి ప్రభునైనా కీర్తన భాగం నుంచి తండ్రి ప్రభా దేవ, కోరహ కుమారులు ఏ రీతిగా అయితే నిరీక్షణ పొందుతూ తండ్రి ప్రభా దేవ మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ తండ్రి ప్రభునైనా నీవు చేసిన మేలు గురించి తండ్రి ప్రభ మరొకసారి వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తూ ఆశపడిన తండ్రి ప్రభనైనా వచనంతో మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిపరుస్తాం తండ్రి ప్రభ. దేవనైనా నీ సేవకుల ద్వారా తండ్రి ప్రభ దేవనైనా తండ్రి నేనైతే తండ్రి ప్రభ విన్న వాక్యం బట్టి తండ్రి ప్రభ దేవనైనా చాలా తండ్రి ప్రభ తృప్తి పొంది ఉన్నాను తండ్రి ప్రభ దేవనైనా. మరెన్నో తండ్రి ప్రభనైనా విభవం తెలుసుకునేలాగా తండ్రి ప్రభ నాతో మీరు మాట్లాడిన దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ప్రభ దేవనైనా. ఇటు గొప్ప నిరీక్షణ, ఇటు గొప్ప ధన్యత ప్రతి దినం తండ్రి ప్రభ నీ రాకడ వచ్చే వరకు నీ సేవకులకు తండ్రి ప్రభ తోటి విశ్వాసులు సహోదరికి సహోదరములు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభనైనా నేను నమ్మి ఉన్న బిడ్డలందరికీ ఇటువంటి ధన్యత కల్పించమని అడుగుచున్నాం తండ్రి. మరొకసారి తండ్రి ప్రభ దేవనైనా ఈ వాక్యం బట్టి తండ్రి ప్రభా దేవ మరింతగాని మేము వెలుగు సంబంధాలుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. వారసులుగా ఉండటకే మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవ. ఎవరం కూడా తండ్రి ప్రభా ఎటువంటి ఆలోచనతోటి తండ్రి ప్రభా ఎటువంటి బద్ధకస్తులుగా కాక తండ్రి ప్రభా ఎటువంటి తండ్రి ప్రభా బలహీనులుగా కాక తండ్రి ప్రభనైనా బలవంతులుగా నీలాగా తండ్రి ప్రభా పొడిచివారుగా ఉండటకు సహాయం చేయండి. నీ కృప చూపించండి. దూడల వల్ల తండ్రి ప్రభా చెంగుగా చురుకుగా ఉంటూ తండ్రి ప్రభా దేవనైనా సువార్త విషయంలో తండ్రి ప్రభా నీ పని విషయంలో తండ్రి ప్రభా మా జీవితం విషయంలో కానీ తండ్రి ప్రభా అనేక విషయాల్లో తండ్రి ప్రభా చురుకుగా ఉండేవారుగా తండ్రి ప్రభా చక్కనైన బలాన్ని ఇస్తున్నందుకు దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా దేవ. కేవలం తండ్రి ప్రభా దేవనైనా కేవలం నీ వలనే తండ్రి ప్రభా సమస్తము కూడా చక్కబెట్టుచున్నావు తండ్రి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ. అదే విధంగా తండ్రి ప్రభా దేవనైనా ఎంతో ఆశతోటి ప్రయాసతోటి తండ్రి ప్రభు ఈ ఉదయకాలం సమయంలో జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడాలని మీరు నమ్ముచున్నాం తండ్రి. మాతో కూడా మీరు మాట్లాడిన దేవా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులు చేస్తున్న ప్రతి ఒక్క పరిచయం కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి ప్రభు దేవనైనా. ఆయన ఎక్కడ నుంచి ఉంటే అక్కడ తండ్రి ప్రభనైనా నీ సేవకులు తండ్రి ప్రభా దేవ నీ దాసులు తండ్రి ప్రభానైనా ఏడంతల ఆత్మతో నింపుచున్నారు తండ్రి ప్రభా తండ్రి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అది అక్కడ పరిశుద్ధ స్థలముకి తండ్రి ప్రభాని మేము మారుస్తున్నారు తండ్రి ప్రభా దేవ. అక్కడ ఆత్మసారంగా నడిపిస్తున్నందుకు దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా దేవ. ఈ దాసుని మరింతగా తండ్రి ప్రభా ప్రపంచ నలుమూర్తికి తండ్రి ప్రభా ఆయన దేవ ఎరిగిన వారుగా తండ్రి ప్రభా ఆయన తెలుసుకున్న వారి గురించి సహాయం చేయండి. నీ యొక్క సత్యమైన వాక్యాన్ని ప్రకటించేవాడుగా తండ్రి ప్రభా మరింత దృఢంగా బలంగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవ. ఆయన ద్వారా అనేక మంది ఇంకా వెలుగులోకి ఇంకా సత్యమైన వాక్యం జీవంలోకి నడుచుటకు సహాయం చేయని కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా దేవనైనా. ఈ యొక్క వాక్యాన్ని గ్రహించే శక్తిని మాకు కూడా దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ఆత్మను ఆత్మాభిషేకం వరములు కూడా మాకు కూడా దయచేయమని అటు విశ్వాసంతో నిరీక్షణతో నాయన ఉండుటకు సహాయం చేసి నీకు కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము వచనములన్నీ కూడా ఆశీర్వాదంగా మారుటకు తండ్రి ప్రభా నిరీక్షణతో నీ ఎదురు చూసే వారి గురించి సహాయం చేసి నీకు కృప చూపించమని క్రీస్తు నామముల యొక్క మనవలను అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేస్తున్నా ప్రియులు రవీంద్ర గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం రాజమండ్రి ప్రాంతాల్లో జరిగిపోయే కూడి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన ప్రియులు హనుక్ గారి ఆరోగ్య కొరకు ప్రార్థన చేయండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేయబడుతుంది. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అంకులు వందనాలు అంకులు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.